ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ మంత్రులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. రాతి శిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయిగా 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియజేసేలా 7000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంలో ఉంటే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలు చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 చిత్రాలను ఏర్పాటు చేశారు.